మహాశివరాత్రి పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పానగల్లు పచ్చల సోమేశ్వర శ్రీ వెంకటేశ్వర ఛాయా సోమేశ్వర ఆలయాలలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మంత్రిని శాలువాలతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని దేవాలయాల కృషి చేస్తామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా పానగల్లు ప్రసిద్ధి దేవాలయ అభివృద్ధికి దేవాదాయ ఆర్కియాలజీ సహకారంతో అంగరంగ వైభవంగా స్వామివారి వేడుకలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, దేవాలయ చైర్మన్ గట్ల అనంతరెడ్డి, పట్టణ నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. ఎవరికి తెలుగు ఆ మహాత్యం. దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి. ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని దాన్ని క్వశ్చన్ ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాము. వచ్చే సంవత్సరం నాటికి దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలాంటి ఎక్కడ కూడా లేవు ప్రపంచంలో ఇలాంటి ఈ ఆలయం ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ తప్పకుండా దీన్ని ఇంకా చేస్తాం. శివరాత్రి రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం నిజంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఎంతో భారతదేశంలోని మహిళలకు కాదు ప్రపంచంలోని మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి, వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాల్లో ఉద్యోగాల్లో కూడా మహిళలకు అన్ని మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం తప్పకుండా మా ప్రభుత్వం చూశారు. ఇవాళ 23 కోట్ల మంది మహిళలు ఇవాళ గత 3 మాసాలుగా 90 రోజుల్లోనే ఇవాళ ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం చేసి దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించుకోవడం, పెళ్లిళ్ళకు వెళ్ళడం, సొంత పనులకు వెళ్ళడం బహుశా ఎవరికి ఆలోచన రాకుండా మహిళలకు. దాంతోపాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువు చదివించాలి, ఆ భారాన్ని కొద్దిగా విముక్తి కలిగాలని చెప్పి 2 మహిళలకు సంబంధించిన మగవారు భర్తలు సంపాదించిన దాని మీద దాన్ని సర్దుకపోవాల్సిన బాధ్యత మహిళ మీద ఉంటుంది. ఇవాళ ఎవరికి ఆలోచన అనే విధంగా 200 యూనిట్ల వరకు నెలకు 600-700 రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబంగా ఉచిత కరెంట్ ఇవ్వడం, 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు గారుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన నుంచే 1వ తారీఖు నుంచి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. తప్పకుండా రాబో కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచిస్తున్నాం. ప్రతి మహిళని మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది. త్వరలోనే మీరు అన్నీ కూడా చూస్తారు. మీరు వివిధమైన కార్యక్రమాలతో ఇందిరమ్మ ఇల్లు రేపు భద్రాచలం రాముని పాదాల దగ్గర ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల లెక్క పేదవాడు 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు కట్టుకోలేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి నుంచి అందరికి కూడా దాదాపు 4,50,000 ఇల్లు 5 లక్షల రూపాయలు 4 విషయంలో పేమెంట్ చేస్తూ ఈ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు
ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం.